క్లినికల్ పోస్టింగ్ కొత్తలో బాగా సరదాగా ఉండే, కానీ వీక్స్ గడిచే కొద్దీ మాకైతే మరీ బరువు అయితే అయిపోతుంది. వీకెండ్ అనే ఆనందం లేకుండా చేసింది మాకైతే. కానీ తప్పదు కదా, క్లినికల్ పోస్టింగ్స్ లేని ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదైతే మనం అయితే ఏం చేయలేము. కాబట్టి తప్పదు కాబట్టి వెళ్తున్నాము. బస్సులో కూర్చుని విండో సీట్ అయితే మనకి కావాలి. బస్సు అయితే మనం అక్కడ ఆపిండు, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి సరిపోయింది. మేము మా వాళ్ళు అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు వస్తారా అని. వాళ్ళు వచ్చి 10 నిమిషాలు అవుతుందట. ఇక వచ్చినాము. ఆడ మాకు మాస్క్ అయితే ఇచ్చారు. మాస్క్ అయితే చూడండి, మళ్ళీ COVID-19 అయితే మాకు గుర్తొస్తుంది. కోవిడ్ కేసు కూడా ఇప్పుడు అయితే పెరుగుతుందట. మాస్క్ అయితే అందరూ యూజ్ చేయండి. ఇవి చూస్తా లంచ్ అయిపోయింది. మళ్ళీ బస్ దాకా నడుచుకుంటూ వచ్చిన 1/2 కిలోమీటర్. మావాడైతే మంచిగా తిన్నాడు. ఇక తిన్న దాకా నడవాలి కాబట్టి మళ్ళీ హాస్పిటల్ దాకా పోయినాం. మావాడైతే ఎక్స్రే ట్యూబ్తో ఆడుతాడు. ఎక్స్రే ట్యూబ్ పడితే 20 లక్షలు కట్టాలి. మనకి ఏం అర్థం అవుతుంది, చెప్తే అవుతున్నాడు. ఊరికే దాన్ని గెలుపుతూ ఉంటాడు. ఇక చూస్తా అంటే ఇవాళ పోస్టింగ్స్ కూడా అయిపోయినాయి. మళ్ళీ బాగా చెప్పేసి అయితే వెళ్ళిపోతాము. మన ఫ్లాగ్ చూడండి ఎంత రాయల్గా కనబడుతుందో మన బస్ స్టాండ్ ముందు అయితే. ఈ శ్రీనివాస్ అయితే ఫ్లైఓవర్ ఎక్కి అయితే వెళ్ళిపోతాము. వ్యూ చూడండి ఎంత బాగుందో, తిరుమల కొండలు ఎంత బాగా కనబడుతున్నాయో. ఇలాంటి వ్యూ అయితే ఎక్కడ దొరకదు మనకి. మేము వచ్చేసినాము రూమ్కి, వచ్చిన